నమస్తే, రామరాజ్యం ఛానల్ మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. నాన్న బర్త్డే, బీటెక్ రవిపై దయాకర్ను, పులివెందులలో జగన్ పర్యటన అనే అంశంపై విశ్లేషణ. పులివెందుల నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా ఒక పేరొందిన ప్రాంతం. రాజకీయ పరంగా కావచ్చు, అటు తర్వాత ఇతర అధిరత కేంద్ర నాయకుల దృష్టిలో కావచ్చు, రాష్ట్ర నాయకుల దృష్టిలో కావచ్చు, తెలుగు రాష్ట్రాల దృష్టిలో కావచ్చు, పులివెందుల అంటే ఒక పేరు పొందిన ఒక నియోజకవర్గం. రాజకీయంగా ఇక్కడి నుంచే ముఖ్యమంత్రులు ఇద్దరు అయ్యారు. అయితే అప్పటి రాజకీయం ఇప్పటి రాజకీయం మారుతూ వస్తుంది. పులివెందులను ఛేదించే, పులివెందుల వైఎస్ కుటుంబీకుల రాజకీయాన్ని ఛేదించే పరిస్థితి దాదాపుగా 80% లేనే లేదు. కానీ రాను రాను మార్పు వస్తుంది పులివెందుల నియోజకవర్గంలో. అది ఓటర్ల తీరో నాయకుల మార్పులో తీరో అర్థం కాని పరిస్థితి. గతంలో కందుల రాజమోహన్ రెడ్డి, కందుల కుటుంబీకులు పోరాడారు వైఎస్ కుటుంబీకులతో. అటు తర్వాత డిఎన్ రెడ్డి కుటుంబం పోరాడింది వైఎస్ కుటుంబీకులతో. అటు తర్వాత సదాశివారెడ్డి, డాక్టర్ సదాశివారెడ్డి, అటు తర్వాత జ్యోతిరెడ్డి, ఇటువంటి వాళ్ళు కూడా పోరాడారు. లాభం లేదు. సతీష్ రెడ్డి వచ్చాడు. సతీష్ రెడ్డి కూడా పులివెందులను రాజకీయంగా వైఎస్ సోలను ఎదిరించి రాజకీయాన్ని నిలబెట్టుకోవాలని చూశాడు. సతీష్ రెడ్డి చేత కూడా కాలేదు. వైఎస్ కుటుంబీకుల రాజకీయాన్ని ఎదిరించే పరిస్థితి లేదు. ప్రస్తుతం తెలుగుదేశం తరఫున పులివెందులకు ఇన్ఛార్జిని బీటెక్ రవిని పెట్టారు. ఆ రాజకీయ పరిస్థితులు మారుతున్నట్లు కొంత రాజకీయ మార్పు కనిపిస్తూ ఉంది. ఆ రాజకీయ మార్పు ఏమీ లేదు. ప్రతిసారి సోది చెప్పి బాగుండదేమో. జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వాళ్ళ సతీమణిని గెలిపించుకున్నాడు. గతంలో జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న అయినటువంటి వివేకానంద రెడ్డి ఓడించాడు. అటు తర్వాత ఎమ్మెల్సీగా భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఈ పులివెందుల నుంచే ఏలుతూ ఉన్నాడు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ మార్పుకు నిదర్శనమే కదా. అటు తర్వాత కార్యకర్తల్లో నాయకుల్లో కొంత నిరుత్సాహం అనేది ఉంది అని ఒకవైపు తెలుగుదేశం నేతలు ప్రచారం కొనసాగిస్తున్నారు వైఎస్ కుటుంబీకులపై. మరొక పక్క పులివెందుల్లో కూడా ఇదే ప్రచారం జరుగుతుంది. జగన్ వెంట నడిచే నిజమైన కార్యకర్తలు రాలేకపోతున్నారనే విమర్శ కూడా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో జగన్కు మొదట మోసం వస్తుందా? జగన్ పులివెందుల నియోజకవర్గంలో రాజకీయంగా దెబ్బతింటాడా అని ఆలోచన జగన్మోహన్ రెడ్డికి పడినట్లు ఉంది. ఇది నేను అంటున్నది కాదు. రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు డిబేట్లలో చెప్తున్న అంశం. ఎందుకు అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి పులివెందులపై దృష్టి పెట్టలేదు. కేవలం ఎంపీ అవినాష్ రెడ్డి, అతని కుటుంబంపై, భారతిరెడ్డిపై, ఆ తర్వాత చిన్న వయసు కుటుంబీకులపై ఈ నియోజకవర్గాన్ని వదిలాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన సీఎం హోదాలో ఉన్నాడు కాబట్టి పులివెందులపై పెద్దగా దృష్టి పెట్టలేదు. అభివృద్ధి పనులు చేశారు, అభివృద్ధి పనులు జరిగాయి, అన్నీ జరిగాయి. కానీ జగన్మోహన్ రెడ్డికి ఎందుకో కార్యకర్తల్లో కానీ నాయకుల్లో జగన్మోహన్ రెడ్డి మీద కాదు, కొంతమంది జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండే నాయకుల మీద అసంతృప్తి ఉంది. ఈ అసంతృప్తినే తెలుగుదేశం నేతలు దీన్ని ఓట్ల రూపంలో మార్చుకుంటూ ఉన్నారా అనే భయం జగన్మోహన్ రెడ్డిలో కలిగినట్లు ఉంది. దీనికి తోడు వైనాట్ 175 కుప్పం పులివెందుల అని ఇరువురు పార్టీలు ఛాలెంజ్లు విసురుకున్నారు. ముఖ్యంగా నారా లోకేష్ అయితేనేమి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితేనేమి పులివెందులపైనే దృష్టి పెట్టారు. జగన్ పులివెందుల్లో కంగు తినిపించాలా రాజకీయంగా అనే ఉద్దేశంతో ఈ పావులు కదులుతూ ఉన్నాయి. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎటు తిరిగి జగన్ కు రాజకీయ మనుగడ లేకుండా చేయాలి అని, ఇది కీలకమైన ఎన్నికలు అని, ఈ వచ్చే ఎన్నికల్లో జగన్ రెడ్డికి ఖచ్చితంగా చెక్ పెట్టాలి అని లోపల గూడు పుటాని జరుగుతూ ఉన్నట్లు కొంత సమాచారం. ఇది తెలుసుకున్నాడో ఏమో తెలియదు కానీ నేను ఈ రామరాజ్యం ఛానల్లో కొంతమంది
విశ్లేషకులు చెప్పడం ప్రకారం నేను ఈ వీడియో తీసా. జగన్ కూడా గతంలో పులివెందుల్లో వస్తే కార్యకర్తలకు ప్రజా దర్బార్ అనేది పెద్దగా ఉండదు. కేవలం జయంతులు వర్ధంతులకు వస్తే అటు నుంచి అటే వెళ్ళడం, కార్యకర్తలతో కలచడం, నాయకులతో కలచడం అతి తక్కువ. కానీ ఇటీవల కాలం నుంచి ఈ ఎన్నికలు డిసెంబర్లో స్థానిక సంస్థలు వస్తున్నందున వీటిని దృష్టిలో ఉంచుకొని జగన్ పులివెందులపై దృష్టి పెట్టాడు. గత నెలలో కూడా 3 రోజులు పర్యటన చేశాడు. ప్రస్తుతం నాన్న బర్త్డే అంటూ ఇక్కడ ప్రజా దర్బారును ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని కూడా ఈరోజు కొనసాగిస్తూ ఉన్నాడు. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ, మనం ఏ విధంగా పావులు కదపాలి, పులివెందుల్లో మనం ఏ విధంగా ఓట్లను సాధించుకోవాలి, కార్యకర్తలకు ఏ విధంగా భరోసా ఇవ్వాలి, నాయకులకు ఏ విధంగా భరోసా ఇవ్వాలి, మొదటికే మోతం వస్తుందా అనే బీటెక్ రవి దిగులు జగన్కు పడినట్లు సుస్పష్టంగా అర్థం అవుతూ ఉంది. అందులో భాగంగానే ఈ 2 రోజుల పర్యటన ఉంది అని అక్కడక్కడ చర్చాంశన్యాల్లో పాల్గొనడం, మేధావుల కానుంచి అటు తర్వాత రాజకీయ విశ్లేషకుల కానుంచి ఆ తర్వాత సీనియర్ జర్నలిస్టుల కానుంచి ఇదే అంశాన్ని లేవనెత్తుతూ ఉన్నారు. రాబోయే ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు పులివెందులకే కీలకం కానున్నాయి. ఏమైనా పొరపాటు జరిగితే వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు జగన్ రెడ్డికి చాలా చాలా పరీక్ష అనేది చర్చ జరుగుతూ ఉంది. ఈ అంశంపైనే నేను ఈ వీడియో చేయదలిచా. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. నమస్తే.